హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖిత స్పెషల్ వంటలు. ఈరోజు గోధుమ పిండి రవ్వ బిస్కెట్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ బిస్కెట్ సాయంత్రం టీ టైంలో బాగుంటుంది. పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టి కూడా పంపించవచ్చు ఫ్రెండ్స్. ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఏ కప్ తోటి అయితే గోధుమ పిండి తీసుకుంటున్నామో అదే కప్తో 1 కప్పు షుగర్ పౌడర్ని వేసుకోవాలి. 1/2 కప్ బొంబాయి రవ్వను వేసుకోవాలి ఫ్రెండ్స్. మూడింటిని కలిసేలాగా ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని అందులో 1 టీ స్పూన్ సోంపును వేసుకోవాలి. కొద్దిగా యాలకుల పౌడర్, చిటికెడంతా వంట సోడాను వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని అందులో ఇప్పుడు మనం 3 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి పిండికి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని ఇలా మనం పట్టుకొని చూస్తే ముద్దలా రావాలి. ముద్దలా వచ్చిందంటే మనకు నెయ్యి సరిపోయింది అన్నట్టే. అందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ ముద్దలా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలా రావాలి ఫ్రెండ్స్. ఇది ఇలా ముద్దలా వచ్చేసింది. ఇప్పుడు దాన్ని తీసేసి అందులో సగం తీసుకొని ఒక చపాతీ పీటను పెట్టేసుకోవాలి. చపాతీ కర్రతోటి ఇలా చపాతీలా చేసుకోవాలి. మరి సన్నగా చేసుకోవద్దు ఫ్రెండ్స్, కొంచెం మందంగా ఉండేలా చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం మందంగా ఉండాలి. ఇప్పుడు చాకుని తీసుకొని మీకు నచ్చిన డిజైన్లో కట్ చేసుకోవాలి వీటిని. ఇలా కట్ చేసుకొని ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. అలాగే మనం మిగతా పిండిని కూడా అలాగే చపాతీలాగా చేసుకొని మీకు నచ్చిన డిజైన్స్లో కట్ చేసుకొని ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనం ఆయిల్ కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే ఈ బిస్కెట్స్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం దూరంగా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకోవాలి. తర్వాత మెల్లిగా తిరిగేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా. కొద్దిగా బంగారు రంగు కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి బిస్కెట్స్ని. చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసాయి, తీసేసుకోవాలి. అలాగే మిగతా బిస్కెట్స్ కూడా వేసేసుకొని తీసేసుకోవాలి. ఇలా బిస్కెట్స్ సింపుల్గా టేస్టీలా ఉండేలాగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సాయంత్రం టీ టైంలో చాలా బాగుంటుంది. పిల్లలకి స్నాక్స్ లాగా కూడా పెట్టవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.